అవును, ఏం తిన్నాను నచ్చదన్నావు నీకు అసలుకి, ఎట్లా తింటున్నావు ఇప్పుడు? సో మా ఫస్ట్ టైం హలీం ట్రై చేస్తున్నాను అనమాట. ఏమో మొహం అంట పెట్టావు, హల్వా లాగా ఉందిరా అది, ఇట్లా అంటుంటే సాగుతుంది. తింటా ఉంటే బాగుంది. నీళ్ళు నీళ్ళు ఇదేనా 250? ఎంత చికెన్? కేజీ ముక్కలు చికెన్ పకోడా చిన్న చిన్నవి. అరకిలోకి చికెన్ పకోడా ముక్కలు అంటే వాళ్ళే కొట్టించారు, చిన్నగా కొడతారు. ఒక అరకిలో మాత్రము చిన్న ముక్కలు కొట్టుకున్నారు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే 12 దాటింది అనమాట. సో లెక్క ప్రకారం మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. చాలా లేట్గా లేచాను. ఎన్నింటికి లేచాను నేను? 11 లేసు. నిజం చెప్పమా, 11కి తింటా ఉన్నాను మా. త్వరగా లేసాను, ఒక 8:30-9 కల్లా లేసాను. 9 కల్లా లేసాను వాళ్ళ కోసమా? నిజంగా మా 9 కల్లా లేసాను. నువ్వు టిఫిన్ పెట్టింది 11కి, నేనేం చేస్తాను? సో అలా అనమాట. ఇప్పుడు చికెన్కి వెళ్ళాలి కదా ఇప్పుడు. సో చికెన్కి పోదాం పండి. మా తల్లి లోపల ఉందా బయట ఉంది? బయట ఉంది కదా. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. రెస్ట్ పొజిషన్ ఇదే. మిషన్ లేకపోతే అన్ని లోపలికి వచ్చేస్తాయి కదా. అంతే, పర్లేదు, మన బండి నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే తోడలేదు అంతే, మొత్తం దుమ్ము కొట్టుకోండి. కరెక్ట్గా 1 మంత్ ముందు వచ్చాను మామ. అప్పుడు ఆ ముందర ఉండే బిల్డింగ్లో ఒక ఫ్లోరే కడతా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పైన కూడా కట్టేశారు అనమాట. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. నా పాపాయ చెట్టు కూడా చాలా పెద్దది అయిపోయింది. పూతలు కూడా పోసాయి, ఒక 4-5 పువ్వులు ఏమో పూసున్నాయి. సో ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి పండ్లు వచ్చేస్తాయి అనుకుంటా, చూద్దాం. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎదురుగా గేట్ కూడా లేదనమాట. ఇంతకుముందు మొత్తం గోడే ఉండేది, ఇప్పుడు గేట్ వేసేసారు ఇక్కడ. ఇప్పుడే బయలుదేరాం మామ చికెన్ తీసుకోవడానికి. కేజీ చికెన్ పకోడా కంట చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలి. ఇంకో 1/2 కిలో నార్మల్ పీసెస్ కొట్టియాలంట. ఇంకా మా పండగ చేసుకో. టైం ఎంత మామ? 12:30 దాటిదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తింటాను అనమాట టిఫిన్. ఏం చేసుకో ఎంత లేటు? ఇప్పుడు అయింది టిఫిన్. అయ్యి వేడి ఉంది మా. ఏం పొలకుంది? గోంగూర చికెన్ అంటే పుల్లగా ఇరా చిన్న కథ కాదు మనం గోంగూర చికెన్. చూడండి మామ, నేను వచ్చానని గోంగూర చికెన్, ఇది వచ్చి చికెన్ పకోడా అనమాట. ఇన్ని చేస్తుంది మా అమ్మ. ఇంతో చేసుకోమ్మా, హ్యావ్ ఇట్, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట మామ ఈరోజు లంచ్. చికెన్ పకోడా, వైట్ రైస్, గోంగూర చికెన్, పక్కన మంచికి ఆనియన్. సో మామ ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే 6 అవుతుంది అనమాట. నెల్లూరుకి ఎంత వెళ్ళకూడదు అనుకున్నా కానీ ఏదో ఒక పని పడిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మరీ వెళ్తున్నాను అనమాట. ఏమిరా నేనే. సో అదే నెల్లూరుకి ఫ్రెష్ అయ్యి మరీ వెళ్తున్నాను అనమాట ఇప్పుడే. సో చిన్న పని పడింది. ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes పట్టుద్ది హైవేలో వెళ్తే. సో పోదాం. ఇప్పుడు వచ్చేసాం మామ నెల్లూరుకి. ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో మామ ఇప్పుడే నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయింది అనమాట. టైం వచ్చి 9 దాటింది. రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, అందుకని హలీం ఫుల్గా పెట్టున్నారనమాట నెల్లూరు మొత్తం. సో వెళ్తూ హలీం కూడా తీసుకెళ్దాము, ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు హలీము, ఇదే ఫస్ట్ టైం ఉంటుంది ట్రై చేయడం. సో చూద్దాం ఎలా ఉందో. ఎక్కడో దగ్గరలో ఏదో ఒక హలీం స్పాట్ ఉంటే అక్కడ తీసుకొని ఇంటికి వెళ్తాం. ఇది మన నెల్లూరులో S2 థియేటర్ అనమాట మా, చాలా ఫేమస్. చాలా మెయిన్ సినిమాస్ అన్ని ఇక్కడ ఆడుతుంటాయి. సో ఇక్కడ ఒక హలీం స్పాట్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఫేమస్ అని. ఇదే హైదరాబాదీ హలీం ఉంది. ఈ ముందర కొంచెం ముందరకు వెళ్తే పిస్తా హౌస్ అనుకుంటా, వాళ్ళు కూడా ఉంది హలీం. సో చూసుకుందాం ఏదో ఒకటి, ఏది బాగుంటాయి ఆడ. ఎక్కడ జనాలు ఉంటే అక్కడికి వెళ్దాం ఫస్ట్. ఇది వచ్చి సల్మా బిర్యానీ వాళ్ళది మామ, పిస్తా హౌస్ కాదు. పిస్తా హౌస్ది మాగుంట లేవట్లో ఉందన్నమాట. సో ఇక్కడికే పోదాం, జనాలు కొంచెం ఉన్నారు, మేబీ బాగుందేమో టేస్ట్. పవన్ వస్తుందట్టే బయటికి. 2:30 పార్సెల్ 230 అనమాట. మటన్ హలీం ఓన్లీ మటనే ఉన్నట్టుంది వీళ్ళ దగ్గర, చికెన్ లేదనుకుంటా. మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్, దాని మీద నెయ్యి పోసేస్తున్నారు. ఇది హైవే పక్కనే అస్లీ డాబా, అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వచ్చా. బాగుంటుంది అనమాట ఇక్కడ స్వీట్ కిల్లి. వెళ్ళిపోతున్నారా? ఇది మాత్రం సూపర్ ఉంటుంది మామ. ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు వాళ్ళ చెప్తున్నా, మెయిన్గా చాలా బాగుంటుంది. సో మామ ఇప్పుడే వచ్చాను అనమాట ఇంటికి, ఒక 20 minutes పట్టింది. సో చేసుకా, ఫస్ట్ నువ్వు ట్రై చేస్తావా నేను చేసేదే? తిను. బాగుంది, స్మెల్ బాగుంది, బిర్యానీ బాగుంది. టేస్ట్ చెప్పు ఒకసారి.
సో మామ ఫస్ట్ టైం హలీం ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంది. బాగుందా? నిజంగా బాగుంది. బాగుందా నిజంగా? సూపర్ అయితే. అంటే మనం కంపేర్ చేయడానికి తెలీదు. అది ఎప్పుడు తినలేదు కదా నువ్వు. సార్ నువ్వు చూడు. సో మా అక్క ట్రై చేస్తుంది అనమాట ఇప్పుడు. ఫస్ట్ టైం కదా నీకు కూడా? తిన్నా ఇంతకు ముందా? నాకు చెప్పలేదే. ఎట్టుంది? లాస్ట్ టైం తినదానికంటే ఇది బాగుందా అదే బాగుంది? అసలు టేస్ట్ ఉందో మర్చిపోయానులే, చాలా కాలం అయింది. నువ్వు రామా హలీం తిందువా? ఎప్పుడు చూడు ఫోన్లో రాయన ఇంకా. సరే ఉండమ్మాయి, మళ్ళీ చేస్తా ఉండు. ఇప్పుడు ఏదో తెచ్చాడు చూస్తాం. హలీం లేదు, ఏదో కాదు. హలీం అంటారు. మటన్. చికెన్ ని ముక్కలు చికెన్ కాదమ్మా, ఇది మటన్. మటన్ చికెన్ చేస్తాం కదా. చికెన్ ఎట్టుంది? బిర్యానీ లాగా ఉందా? బాగుంది. బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు తిన్నా నువ్వా? ఇదే ఫస్ట్ టైమా? సరే తినే అయితే ఎందుక? వింటా ఉంటాం అంతే కానీ ఎప్పుడు చూడలే. అవును, ఏం తిన్నాను నచ్చదన్నావు నీకు అసలుకి. ఎట్ట తింటున్నావు ఇప్పుడు? నచ్చిందే? ఓకే బాగుంది. నువ్వు తినలేదురా? నేను తిన్నా ఒక 2 స్పూన్లు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం తిన్నాను. నేను కూడా ఎప్పుడు తినలేదురా. మా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. హలీం మా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, దేనికి ఒక్కరు కూడా తినిపిల్ల ఒకసారి కూడా. బయట తెచ్చుకొని తింటుంటారు. అదే అదే తింటా ఉంటే బాగుంది. నీళ్ళేమా? నీళ్ళు పో. ఏమో మొహం అంట పెట్టావు? హల్వా లాగా ఉందిరా అది. ఇటు అంటుంటే సాగుతుందా? అంతే అట్టే ఉంటుంది మరి. అంత ఇదిగా నచ్చలేదు నాకు. అంటే టేస్ట్ బాగాలేదా? టేస్ట్ బాగుంది కానీ ఇలా సాగడం నచ్చలేదు. అబ్బా, ఇంకా హలీం ఉండేదే అది. నీకోసం సపరేట్గా చేస్తారు ఎందువల్ల? ఇప్పుడు అర్థమైంది సార్ నీది. పాయ అంటారు చూసావా? అవునవునవును, పాయా. దాంతో చేశారు, అందుకే ఇంత జిడ్డుంది. అవును, లాస్ట్లో పైన వాళ్ళు ఒక లిక్విడ్ లా కూడా పోసి ఇచ్చారు, ఆరెంజ్ కలర్. మనం కాళ్ళ కూర చేసుకుంటే ఇలాగ జిడ్డు జిడ్డుగా ఉంటది. అది కనబడుతుందంటే వాడు మటన్ ముక్కలతో చేయదు, పాయాతో. మటన్ ముక్కలు కూడా వేస్తారమ్మా, లైట్ గా వేస్తారు, కైమా వేస్తారు. అవును, ఎక్కువ. అందుకే ఇట్లా జిడ్డుగా అట్లా ఉంది అంటే అదే కారణం. కరెక్ట్. వాళ్ళగా అది రేపు చేస్తావు అయితే. నాకెందుకు నేను చేయను. మెయిన్ వీడియో పెడతాను చూసుకో. సో అదనమాట మామ ఈ రోజు మందల. రేపు మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి. సో అదనమాట మామ ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.